కీర్తనాకారుడైన దావీదు ద్వారా 105వ కీర్తన 17వ చరణాన్ని నేనే చదువుతున్నాను. వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను. వారికంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను. ఎవరట? యోసేపు దాసుడుగా అమ్మబడెను. యోసేపట దాసుడుగా అమ్మబడ్డాడట. యోసేపు క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాడు. యోసేపు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఆనాడు ధర్మశాస్త్రం లేదు. ఆనాడు ఎక్కడా కూడా బోధకులు లేరు. కానీ యోసేపు దేవుని చేత నడిపింపబడ్డాడు, దేవుని చేత ప్రేమింపబడ్డాడు. దేవుని యొక్క కృప బాహుళ్యత ఆయన మీద విస్తారంగా ఉంది. చిన్నతనంలోనే వివిధమైన కళల ద్వారా దేవుడు ఆ కుమారుడితో మాట్లాడాడు. ఆ కళలను బట్టి మరి అన్నదమ్ములు యోసేపును తృణీకరించడం జరిగింది. మరి తృణీకరించడంతో కాదు, తనను చంపడానికి చూశారు. సహోదరుణ్ణి చంపడానికి ప్రయత్నించారు. అయితే దేవుని ప్రణాళిక ఎక్కడ చెదిరిపోదండి. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి యొక్క బ్లూ ప్రింట్, అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక ఇంటిని కట్టాలి అంటే మొదటిగా మనము దానికి ఒక ప్లాన్ గీస్తాం, అది బ్లూ ప్రింట్ అంటాం. ఆ బ్లూ ప్రింట్ దగ్గర పెట్టుకుని మనకు కావలసిన రీతిలో దాన్ని కట్టిస్తూ వెళ్తాం. అలాగే దేవుడు మనలందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లూ ప్రింట్ దేవుని వద్ద ఉంది. ఆ బ్లూ ప్రింట్ ఎలాంటిది తెలుసండి? అత్యంత అద్భుతమైన రీతిగా ఉంటుంది. అత్యంత అద్భుతమైన రీతిగా ఆయన మలుచుకున్నాడు మనం. అయితే ప్రియులారా, మనం ఈ లోకంలోకి తండ్రి యొక్క గర్భం నుంచి, తల్లి యొక్క ఆ గర్భాశయం నుండి మనం ఉద్భవింపబడినప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యథార్థతను కోల్పోతా ఉన్నాం. ఆ యథార్థతను కోల్పోవడం ద్వారా, లోకంలో ఉన్న వివిధమైన తంత్రములను ఆశ్రయించడం ద్వారా దేవునికి దూరంగా జరుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే లోకాన్ని ఆశ్రయిస్తామో దేవుని యొక్క కృపకు దూరంగా జరుగుతాం, దేవుని యొక్క ప్రేమకు దూరంగా జరుగుతాం. ఎప్పుడైతే లోకాన్ని విడిచి రెపెండెన్స్ వచ్చి లోకము నాకు వద్దు అనుకుని ఎప్పుడైతే దేవుని యొద్దకు నడుస్తామో లోకము ఎన్నడూ మనం వెంబడించదు. మనం నిరంతరము పరిశుద్ధత వైపు నడుస్తాం, నిరంతరము వాక్యముతో సహవాసం చేస్తాం, నిరంతరము పరిశుద్ధాత్మ అభిషేకములో మనము వెలిగింపబడుతూ, మనం ప్రజలింపబడుతూ అనేకులను మనము వారిని వెలిగిస్తూ ఉంటాం. ఇది దేవుని యొక్క బ్లూ ప్రింట్. మన ప్రతి ఒక్కరి విషయంలో అత్యున్నతమైన డిజైన్ ఆయన చేసి ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సొంత డిజైన్కి ఆశపడతా ఉన్నాం. నా పిల్లలు పలానా కాన్వెంట్లో చదవాలి, నా పిల్లలు పలానాదే చదవాలి, నా పిల్లలు వారికంటే గొప్పగా ఉండాలి, నా పిల్లలు వీరికంటే గొప్పగా ఉండాలి. ఇటువంటి భావం మనం కలిగి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తృణీకరించడం ద్వారా మనకు తెలియకుండానే ఆయనకు అభ్యంతరముగా మారిపోతా ఉన్నాం. ఆయన మనం తృణీకరించేవారుగా ఉంటూ ఉన్నాం. తద్వారా దేవుని యొక్క డిజైన్ కోల్పోతూ ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని కోల్పోతూ ఉన్నాం, దేవుని యొక్క ప్రణాళికను కోల్పోతూ ఉన్నాం, దేవుని యొక్క అభిష్టాన్ని కోల్పోతూ ఉన్నాం. దీని ద్వారా మన జీవితాన్ని మనమే స్వకీయ దురాశల చెప్పున మన యొక్క జీవితపు డిజైన్ పాడు చేసుకుంటూ, ఇదిగో రాత్రి మనము ధ్యానించినట్లుగా తప్పిపోయిన కుమారుడి వలె మనం కూడా దేవునికి దూరం అయిపోయాం. కానీ తప్పిపోయిన కుమారుడైతే చక్కని సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడైతే చక్కని సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. ఆయన సాక్ష్యము, ఆయన యొక్క మాటలు రాత్రి మనము చాలా విషయాల్లో మనం కూడా
రెపెండెన్స్ పొందుకున్నాం. ఆయన ఇక ఆ మాటలు చాలా అద్భుతంగా మనకు రాత్రి ధ్యానించగలిగాం. అదే విషయాన్ని మనము ఈరోజు కూడా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. చూడండి, నేనే చదువుతున్నాను. ఆయన చక్కని ఉపమాన రీతిగా అక్కడున్న ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా ప్రతి విషయాన్ని కూడా చాలా తేట తెల్లంగా బోధించేవారు ప్రభువారు. ఆయన జ్ఞానాన్ని చూసి అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోయేవారట. ఈయన ఏ అధికారంతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అని ఒకసారి అడిగారు కూడా. అటువంటి అధికారంతో మాట్లాడుతూ మనందరికీ అర్థమయ్యేటట్లుగా ఇంత చక్కని ఉపమానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. పరలోకానికి మనకున్న సంబంధాన్ని ఇక్కడ సరిచూపిస్తూ ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయము నేను 10వ వచనం ఒకసారి చదువుతాను. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది దేవుడు ముందుగా మనకు తెలియపరుస్తున్న ఒక అద్భుతమైన విషయం. మారు మనసు పొందాలి. పాపి పాపములో ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. పాపుల నిమిత్తమే దేవుడి లోకానికి వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికే లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క గుణగణాలు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? పాపిని ప్రేమించాలి, పాపమును ద్వేషించాలి. ఇది దేవుని యొక్క గుణలక్షణం. ఆయన పాపిని ప్రేమించారు. ఒకరోజు ఒక వ్యభిచారపు ఆ పనిలో పట్టబడినప్పుడు అనేకులు ఆయన యొద్దకు ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీని నిలవబెట్టి ఆ సర్వ సమాజము ఏకముగా కూడి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలన్నది మోషే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞ. దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాలని ప్రభు యొద్దకు తెచ్చి కుయుక్తితో దేవునిని ఇరుకును పెట్టాలని మనుషులు ప్రకృతి సంబంధమైన మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆమెను శిక్షించాలని ప్రయత్నపడుతూ ఉన్నారు. ఈ ప్రయత్నపడుతూ ప్రభు ఏం చెప్తారు? ధర్మశాస్త్రాన్ని ఆయన అధిగమిస్తారా, దాన్ని త్రోసివేస్తారా అని ఒక ఆలోచన కలిగి ప్రభువుని అడుగుతున్నారు. మరి ధర్మశాస్త్రానుసారముగా ఈమె చేసిన పాపాన్ని బట్టి ఈమెను శిక్షించాలి కదా అని అడుగుతున్నారు. అయితే ప్రభు చెప్తున్నారు, మంచిదే, మీలో ఏ పాపము చేయని వాడు మొదటి రాయి వెయ్యమని చెప్పి ప్రభు ఆదేశించినట్లుగా మనం చూస్తాం. నిజమండి, మన జీవితంలో మనము ఏ తప్పు చేయకుండా జీవించిన దాఖలాలు మనకి ఎక్కడ కూడా కనబడవు. కాబట్టి మనుషులందరము పాపంలో ఉన్నవారమే. అక్కడున్న ఎవ్వరు కూడా ఒకరాయి కూడా ఆమె మీద వేయలేదు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక ఎవరు మిగిలారు అని మనం ఆలోచన చేస్తే అక్కడ పాపములో పట్టబడిన స్త్రీ, అలాగే జీవము కలిగిన దేవుడు, పాపమును విమోచించగలిగిన శక్తివంతుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు అక్కడ నిలిచుని ఉన్నారు. ఆ పాపములో పట్టబడిన స్త్రీ ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని పాదాలు తాకింది. పాదాలు తాకగానే దేవుడు అంటున్నాడు, ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. మొట్టమొదటి మాట అద్భుతం అండి. దీని గురించి ఎంత నిర్వచనం చెప్పినా తక్కువే. మొట్టమొదటి మాట అమ్మా అన్నారు. అయితే మీరు అనుకోవచ్చు, ఇదేంటండి పాస్టర్ గారు, దీనిలో గొప్ప విషయం ఏముంది? అమ్మ అంటాం సహజంగా
లోకంలో మాటే కదా, దాన్ని మీరు ఎందుకు ఇంతగా దీన్ని గొప్ప చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఈ మాటను గొప్ప చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు అంటే, ఆ వ్యభిచారపు స్త్రీ ఒక తల్లి కావాలనే ఆకాంక్ష ఉంటుంది. వ్యభిచారపు స్త్రీతో ఎవరైనా సరే దుర్భాషలాడతారు, కానీ ఒక తల్లి స్థానాన్ని ఎవరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆ వ్యభిచారపు స్త్రీని కూడా తల్లి స్థానాన్ని ఇచ్చి కుమారుడి స్థానంలో ఉండి అమ్మ అని పిలిచేసరికి ఆమె హృదయం ద్రవించిపోయింది. అటువంటి మాట ఎన్నడూ వినలేదు. అటువంటి పిలుపు ఎవరైనా పిలుస్తారని కూడా ఎప్పుడు ఆశించుండదు. అంతటి మహానుభావుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు. ఆమె ఎంతో పశ్చాత్తాపడింది. ఆ మాట వినేటప్పుడే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఆమెను కనికరించి అంటున్నాడు, ఇక ఎన్నడూ పాపము చేయవద్దు అంటున్నాడు. దేవుడు పాపమునే ద్వేషించాడు, పాపిని కరుణించాడు, కృప చూపాడు, పాపిని ప్రేమించాడు, పాపిని క్షమించాడు. నిశ్చయముగా మనము కూడా క్రైస్తవులు అనేటప్పటికీ మనలో ఒక రకమైన అహంకారం ఉంటుంది. మనం చాలా నీతిమంతులమని మనం చాలా గొప్పవారు మనమే మన సాటి వారిని తక్కువగా చూస్తూ ఉంటాం. ఎదుటి వారిని తప్పును క్షమించలేకపోతూ ఉంటాం. ఎదుటి వారి యొక్క దీనస్థితిని చూసి మనము ఎటువంటి సహాయం చేయలేకపోతూ ఉంటాం. పైగా మనం చాలా ఉత్తములు అంటూ, చాలా ఉన్నతమైన వారు అంటూ, చాలా గొప్పవారు అనుకుంటూ, మరి మేము దేవుని కలిగిన వారు అనుకుంటూ మనకు ఆ జీవితాలు వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. అందుకే ప్రభు ఇక్కడ మాట అన్నారు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో. ఇది చెప్పిన తర్వాత ఆయన చక్కని మనకు అర్థమయ్యే రీతిగా ఒక నిర్వచనాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులో చిన్నవాడు మరి తన ఆస్తిని పంచమని, చిన్నప్పటి నుంచి మనమందరం సండే స్కూల్లో నాటికలు వేసిన వారమే కదా. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. క్రిస్మస్ దినాలు వచ్చినాయంటే ఆ నాటికల కొరకై చెప్పి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ అతను ఏ రీతిగా రిపెండెన్స్ పొందాడనేది మనం రాత్రి నేర్చుకున్నాం. దాన్నే మరలా నేను తెలియపరచడానికి ఇష్టపడతా. ఇతను ఏం చేశాడట, వాడు పందులో తిను పొట్టుతో తన కడుపును నింపుకొను ఆశపడడు, కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. పందులు పొట్టు తినైనా కడుపును నింపుకోవాలనే స్థితిలో ఉన్నాడు తప్ప ఆ పందులు పొట్టు కూడా వాడికి దొరకట్లేదు. కాబట్టి అప్పుడు ఏం కలిగిందట 17వ వచనంలో, అయితే బుద్ధి జ్ఞానములు ఇదిగో నిశ్చయముగా దేవుని యందే నిక్షిప్తమై ఉంటాయి. ఆ బుద్ధి జ్ఞానము అన్నీ కావాలి అనుకుంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఈ బుద్ధి కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి కావాలి మనకి. మన ఆత్మకు స్వస్థ బుద్ధి కావాలి, స్వస్థత కావాలి, ఆత్మస్వస్థత కావాలి. అయితే కుమారుడికి రిపెండెన్స్ అనేది కలిగింది. ఎందుకని? తను చాలా హొందాగా బ్రతికిన వ్యక్తి, చాలా జలస్యాగా తిరిగిన వ్యక్తి. ఆ గ్రామంలో వారి తండ్రి చాలా ఉన్నతమైన వాడిగా మనం ఊహించుకోవాలి. ఇక ఆ ప్రాంతాలకు ఆయనే గొప్పవాడిగా మనం ఊహించుకోవాలి. ఎందుకంటే అక్కడ అదే ఉంది.
ఆయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు తండ్రిని హత్తుకుని ఉన్నాడు, చిన్న కుమారుడు తండ్రిని వద్దనుకున్నాడు. అయితే ఇక్కడ బుద్ధి కలిగింది. మరి నీకు నాకు ఎప్పుడు కలుగుతుంది? మీరు అనొచ్చు, ఏమండి మేము దైవజనులము, మేము సువార్థికులము, మేము విశ్వాసులము, బలమైన వారము, ఆత్మచేత నడిపింపబడుతున్న వారము, వాక్యం మా హృదయంలో ముద్రించుకున్న వారము, మాకెందుకంటే బుద్ధి కలగాలని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పరమ ఏదేను, అలాగే భూలోకంలో కూడా ఒక ఏదేను, పరమాన ఒక ఏదేను ఉంది. ఆ ఏదేనులో మొట్టమొదటిగా అక్కడ రెవల్యూషన్ వచ్చింది. ఆ రెవల్యూషన్లో ఆ యొక్క ఆరాధన వీరుడైన లూసిఫర్ ద్వారా ఆ రెవల్యూషన్ ప్రారంభమై అనేక దేవదూతల సమూహంతో ఆ లూసిఫర్ అనే వ్యక్తి తనతో పాటుగా అనేక దేవదూతలతో ఆయన భూమి మీదకు పడదోయబడ్డాడు. అక్కడ పరమ ఏదేను మొట్టమొదటి అక్కడ ఫెయిల్ అయ్యారు. మరలా దేవుడు తన ప్రేమతో భూమి మీద ఒక ఏదేను నిర్మించి ఇక్కడ కూడా దేవదూతలను కాదు కానీ తన పోలిక చెప్పున, తన స్వారూప్యము చెప్పున ఒక మానవుని నిర్మించి తన ఊపిరినే జీవాత్మగా అనుగ్రహించి నరుణ్ణి జీవాత్మగా మార్చి నిశ్చయముగా పరమయేదేనులో ఆయనకున్న అధికారాలన్నింటినీ ఇచ్చి దేవునికున్నంత జ్ఞానము, దేవునికున్నంత అభిప్రాయము, దేవునికున్నంత సమస్తాన్ని వారికి అనుగ్రహించి అక్కడ ప్రతి చల్లబొద్దు ఆయన వచ్చి మాట్లాడుతూ, అంటే ఒక మానవుడు మహిమ, ఘనత, ప్రభావాలు, అలాగే ఆధిపత్యము, కిరీటము యావత్తు ఆ మహిమలో ఉన్న ఆ యొక్క ఆదాము అవ్వ అపవాది చేత ప్రేరేపింపబడి వారు పాపము చేసి దేవునికి దూరమయ్యారు. ఇది ఎప్పుడూ మన మైండ్లో ఉండాలి. మనం ఆత్మను పొందుకున్న యేసు నామంలో, యేసు రక్తములో మనం కడగబడి బాప్తీసం పొంది దేవునితో నడుస్తున్నప్పటికీ అపవాది మనల్ని ఏదో రకంగా దేవునికి దూరపరచాలని ప్రయత్నపడుతూ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో మనం ఒక్కొక్కసారి దేవుని చెంత నుంచి లోకపు చెంతకు వెళ్ళిపోవడం సహజంగా జరుగుతుంది. అది పాస్టర్ అయినా, సువార్థికుడైనా, ఎవరైనా. ఎందుకంటే మనము ఇంకా మనిషి యొక్క స్వారూప్యంలో ఉన్నాం. ఎవరు కూడా అతీతులు కాదు. కానీ మన ప్రవర్తన యావత్తు నీ యొక్క జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనే వాక్యానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన నిన్ను ఏలాలి, ఆయన నిన్ను రూల్ చేయాలి. ఆయన చాలా ఇష్టాలు ఉన్నాయండి మన పట్ల. ఆయన నిన్ను రూల్ ఏలాలనుకుంటున్నాడు. ఏలటం అంటే ఏంటండి? రాజు ఆయన నిన్ను రూల్ చేయాలనుకుంటున్నాడు. ఆయన చెప్పినట్టు నువ్వు వినాలనుకుంటున్నాడు. ఆయన చెప్పిన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. కానీ నువ్వెప్పుడు ఆయన అధికారాన్ని ఒప్పుకోవే. ఆయన నుంచి నువ్వు మహిమను కావాలనుకుంటావు, ఆయన మహిమ కార్యాలు నువ్వు ఆశిస్తావు, ఆ మహిమ కార్యాలు అనుభవించడానికి ఇష్టపడతావు. కానీ ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవు. అది పాస్టర్ అయినా సరే అర్థం చేసుకోవాలి. దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా అధికారానికి, నీ ప్రవర్తన యావత్తు నా అధికారానికి ఒప్పుకో, నేను నిన్ను ఏళ్తానని ప్రభు చెప్తున్నాడు. మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఎవరూ నన్ను రూల్ చేయకూడదు, నన్ను నేనే రూల్ చేసుకుంటాను, నా స్వచ్ఛతాన్ని బట్టి, నా ఉద్దేశాన్ని బట్టి, నా ప్రవర్తన బట్టి నేను బ్రతుకుతాను అంటాడు. కానీ దేవుడు నీ నుంచి అది కాదు కోరుకున్నాడు. నీ నుంచి ఆయన ఆశిస్తున్నాడు. నీ యథార్థమైన ప్రవర్తనతో
నీ యొక్క సజీవమైన శరీరముతో ఆయన నామానికి మహిమ కీర్తి కలుగులాగిన నువ్వు యథార్థవంతుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ కుమారుడి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయనకు బుద్ధి కలిగిందట. అది అండర్లైన్ చేసుకోండి. బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను, జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా మర్మయుక్తమైన మాటలు మనం చాలాసార్లు విన్నాము, చదివాము, నాటికలు వేసాము. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆత్మదేవుని చేత బోధించబడుతూ వివేచన ఆత్మతో మనం బలపరచబడుతున్నాం కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. తప్పిపోయిన కుమారుడి యొక్క ప్రార్థన ఇది. మోకరించాడు అనుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఒప్పుకున్నాడండి. దేవుడు దీన్నే కోరుకుంటాడు. నీ డబ్బు, నీ దశంభాగము, నీ కానుక, ఇదేమీ కోరుకోవట్లేదు ఆయన. నీ వద్ద నుంచి కోరుకునేది ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయాన్ని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. నీ యొక్క సంపాదన కానీ ఏమిచ్చి నన్ను మీరు గణపరుస్తారని అడుగుతాడు. సర్వము ఆయనవే. ఏమిస్తావు నువ్వు ఆయనకి? ఏమిచ్చి ఆయన గొప్ప చేస్తావు? ఆయన కోరుకునేది ఏంటి తెలుసా? నీ హృదయాన్ని. నీ హృదయంలో చోటు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, మనిషి కుమారుడు తలవాల్చడానికి చోటే లేదంటున్నాడు. చాలా భయంకరమైన మాట. అవునండి, 900 కోట్ల పైబడి ఉన్న ఈ యొక్క భూప్రపంచం మీద ఎవరి హృదయంలో కూడా ఆయనకి చోటు లేదట. ఆ చోటు కొరకు నిరీక్షిస్తున్నాడు. వీరందరినీ బేతేలుగా ఆయన నిర్మించుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు జీవము గల దేవునికి ఆలయములుగా ఆయన నిర్మించుకున్నాడు. కానీ ఆయనకే చోటు లేదు. కాబట్టి ఇక్కడ ఈ కుమారుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు చాలా ముచ్చటపడిపోతా ఉన్నాడు. ఇక మీదట తీర్మానం చేసుకుంటున్నాడు. ఇటువంటి తీర్మానం కావాలి. ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. చూసారా? ఇది క్రైస్తవుల్లో లేదండి. ఇది క్రైస్తవుల నుంచి కావాలని ఆశపడుతున్నాడు దేవుడు. దేవుడు ఆశను క్రైస్తత్వం గుడ్డితనంతో, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనకు గుడ్డితనం కలగజేస్తూ ఉంది. లేఖనాన్ని చదువుతూనే ఉంటాం. లేఖనంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోకుండా ఆ జీవాన్ని మన యొక్క శరీరానికి, వాక్యమట సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని దేవుడు చెప్తాడు. ఈ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేసి వాక్యాన్ని అర్థం చేసుకోవడం, జీర్ణం చేసుకోవడానికి, ఆయన శరీరాన్ని భుజించి దాన్ని మనము బలపరుచుకోవడానికి మాంసము తినేవారుగా ఉండాలంటాడు. ఏ మాంసము? ఆయన శరీరం అనే మాంసము. ఆయన శరీరం అనే మాంసం ఎక్కడుంది? వాక్యమే ఆయన శరీరము. ఆ శరీరం ఎద్దకు వచ్చినప్పుడు, దాన్ని భుజిస్తున్నప్పుడు, ఇదిగో వీటిని గమనించాలి.
ఆయన తీసుకున్న తీర్మానం చూడండి. ఇక నీ కుమారుడునని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి, ఇందాక చెప్పాను మోకరించాడేమో అన్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అన్నాడు. ఇక్కడ చివరి కంక్లూజన్లో కూడా అదే చెప్తున్నాడు, లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2 వచనాల యొక్క ప్రార్థన, మనం ప్రార్థన అంటే విస్తరించి చేసేది ప్రార్థన అనుకుంటాం. విస్తరించి చేసేది ప్రార్థన కాదండి. పరిశుద్ధాత్మను నీలో ఉండి లెక్కింప సఖ్యము కాని మాటలతో దేవునికి విజ్ఞాపన చేసే ప్రార్థన వేరు. అది ఎంతసేపు అనేది మనం చెప్పలేం. కానీ ఇక్కడ చూడండి, రిపెండెన్స్తో, మారు మనసుతో 2 మాటలు చాలు. మొదటి మాట, నా తండ్రి వద్దకు వెళ్ళి ఒక సత్యాన్ని ఒప్పుకుంటానన్నాడు. ఏంటట? పరలోకముకు విరోధము గాను నీ ఎదుట పాపము చేసి తిని, అది ఒప్పుకుంటాడట. ఒప్పుకున్న తర్వాత ఏంటట? తీర్మానము. ఏంటి తీర్మానం అంటే, నేను ఇక కుమారుని కాదు, నాకు ఆ యోగ్యత లేదు, నీ ధనాన్ని, నీ యొక్క మహిమను, నీ ప్రభావమును, నీ అధికారాన్ని, సమస్తాన్ని కూడా నేను దుర్వ్యసనాలకు పాడు చేస్తాను. లోకంలో నీకున్న పేరును కూడా నేను పలానా వాళ్ళు పిల్లవాడు అంటారు కదా, నేను అంతా పాడు చేశాను. కాబట్టి వద్దు. ఇక నాకు కావాల్సింది ఏంటంటే, నేనున్నంత కాలము నీ వద్ద ఉన్న పనివారిని నువ్వు బిడలవలే చూసావు కాబట్టి నన్ను కూడా ఆ పనివారిలో ఒక పనివారిగా చూడు ప్రభువా, నాకు ఇదే చాలు, ఇదే మేలు అని ఒక రెపెండెన్స్తో తను లేచి బయలుదేరి వెళ్తున్నాడట. ఎంత ఆశ్చర్యం! ఇదే మాటను యెషయా చెప్తాడు. మాట వినని నొన్నని ప్రజల వైపు లేదా పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాచుచున్నాడట. నేను చాలాసార్లు ట్రై చేస్తాను, ఒంటరిగా ఉన్నప్పుడు 2 చేతులు చాచి ఉంచుతాను. ఎంతసేపు ఉంచగలను తెలుసా? మీరు ఎక్కువ సమయం ఉంచుతారేమో, కానీ నేను 1 నిమిషం కంటే ఎక్కువసేపు కూడా ఉంచలేను అని అనుకుంటాను. ప్రభువా, ఎంత ప్రేమ నీకు, మా పట్ల నీకు ఎంత ప్రేమ, ఎంత దయ, మా పట్ల నీకు ఎంత ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉంది అని చెప్పి నేను చాలా సంతోషిస్తాను. అయితే ఇక్కడ ఆ మాటను ప్రభువా నెరవేరుస్తూ ఉన్నారు. ఈయన బయలుదేరాడు, మారు మనసుతో బయలుదేరాడు, పశ్చాత్తాపంతో బయలుదేరాడు, తీర్మానంతో బయలుదేరాడు. సంఘముకు ఇదే కావాలి, దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఈరోజు ఆశ్చర్యమైన సంగతి ఏంటి తెలుసా? చాలామంది నన్ను వాదిస్తూ ఉంటారు. ఇందాక మరి అబ్రహాం గారు ఆత్మచేత నడిపింపబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి బానిస అన్నప్పుడు ఆయన ఆత్మ ఒప్పింపజేసింది. అంటే ఆయనలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఏకమై ఉంది. ఏకమై ఉంది కాబట్టి ఆయన ఒప్పుకోగలిగాడు. ఇంతమంది వచ్చినా ఒక్కొక్కసారి ఏకాత్మ కలగకపోతే ఆ మాటలు హృదయాల్లో ముద్రించబడవు. ఇది చాలా అవసరత. ఎప్పుడైతే తిను బయలుదేరాడో, ఇది నేను అనుకుంటున్నాను, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, వేసుకున్న చొక్కా చిరిగిపోయింది, ఆ రోజులో ప్యాంట్ వేసుకున్నాడో ఏం వేసుకున్నాడో అది కూడా పాడైపోయింది, మనిషి మట్టి కొట్టిపోయాడు. ఎందుకంటే పందుల తొట్టే, పందుల దొడ్డే అంటే ఎలా ఉంటుందంటే బురదలో దొరికినట్టే ఉంటుంది. దాని నుంచి లేచాడు ఈయన. అంటే పాప పంకిలమైన లోకము నుంచి రెపెండెన్స్తో ఆయన ఏం చేశారు? ఆ బురద నుంచి లేవనెత్తి సమతల భూమి మీద దేవుడే నిలవబెట్టాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా
అటువంటి స్థితి నుంచే దేవుడు నిలవబెట్టాడు. నిలవబెట్టిన తర్వాత నువ్వు మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా పాత రోత జీవితానికి కాదు నువ్వు తిరగాల్సిందే. దేవుని సింహాసనం వైపు నడవడానికి ప్రయత్నించాలి. దేవుని యొక్క శిలువ వైపుకు నడవడానికి ప్రయత్నించాలి. సమతల భూమి మీద నిలవబెట్టిన తర్వాత నీ యొక్క నడక ప్రభు యొక్క సన్నిధానం వైపు ఉండాలి, ప్రభు యొక్క సింహాసనం వైపు ఉండాలి, ప్రభు యొక్క శిలువ వైపు ఉండాలి. ఇదిగో నడుస్తున్నాడు చిన్న కుమారుడు, మారు మనసు పొందుకున్న ఆ కుమారుడు నడుస్తున్నాడు. గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో తన తోటి వారు ఎంతో మంది ఉన్నారు. తనను ఒక జమీందారు బిడ్డగా అభిమానించేవారు అనేకులు ఉన్నారు. అనేక మంది స్నేహితులు ఉన్నారు, అనేక మంది బంధుమిత్రులు ఉన్నారు, అనేక మంది పెద్దలను పడిన వారు ఉన్నారు. కానీ వీరెవ్వరూ కూడా తనను గుర్తించలేదు. ఎందుకంటే మనుషులు స్వారూప్యాన్ని మాత్రమే చూస్తారు, బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూస్తారు, బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తారు. అదే చూశారు ఆ గ్రామస్తులందరూ. నేను అనుకుంటాను కొంతమంది తనను ఏసరించుకున్నారేమో, కొంతమంది ఎవరో పిచ్చోడు మా గ్రామంలోకి వస్తున్నాడు అనుకున్నారేమో, కొంతమంది రావద్దని ఒకవేళ వెళ్ళిపోమన్నారేమో, చాలామంది అతను వెంబడిస్తున్నారేమో. చిన్న చిన్న పిల్లలు తెలియక పిచ్చోడు అని చెప్పి తనను రాడు పుచ్చి కొడుతున్నారేమో. అటువంటి దీన స్థితిలో ఉన్నాడు. నీ జీవితం కూడా అటువంటి స్థితిలోనే ఉంటుంది. అపవాది నీ బంధుమిత్రులను రేపుతూ ఉంటుంది, నీ భర్తను రేపుతూ ఉంటుంది, నీ భార్యను రేపుతూ ఉంటుంది, నీ బిడ్డలను రేపుతూ ఉంటుంది, నీ సమాజాన్ని రేపుతూ ఉంటుంది, నిన్ను తవరాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, నీకు విలువ లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే నువ్వు లోకాన్ని విడిచి దేవుని సింహాసనం వైపు నడువు. దేవుని సింహాసనం వైపు నడవడం ప్రయత్నపడు. అప్పుడు వాక్యమైన దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ పాదములకు దీపముగా మారిపోతాను. నా కుమార్తె, నీ పాదములకు దీపముగా నేను మారిపోతాను. నీ త్రోవకు నేను వెలుగుగా మార్చబడతాను. దేవుని సింహాసనం వైపు నడుస్తున్నాడు. ఆ కృపగలిగిన దేవుడు సింహాసనం నుంచి లేచి నుంచున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అయితే అప్పుడు ఆ కుమారుడు 20 వచనం చదువుతున్నాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ఇదండి అద్భుతమైన మాట. మన దేవుడు కనికర సంపన్నుడు. మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన కనికరపడతాడు. నీలో గుణలక్షణం ఉందా? నీ సాటి సహోదరుడు పట్ల ఇటువంటి కనికరమును చూపిస్తున్నావు నా కుమారుడా? ఈ రాత్రికాల సమయంలో సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో కనికరం అనేది ఉందా? ఒకవేళ లేకపోతే అది దేవుని గుణగణమని తెలుసుకుని ఆ కనికరం అనే మనస్సును నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో కలిగి ఉందువుగాక. కనికరపడాలి. చాలా కఠినాత్ములుగా ఉంటారు మనుషులు. క్రీస్తుని కలిగి ఉన్నామంటారు, ఆత్మని కలిగి ఉన్నామంటారు, దేవుణ్ణి కలిగి ఉన్నామంటారు, కానీ సాటి సహోదరుడి మీద కనికరము చూపరు, సాటి కుటుంబాల మీద కనికరము చూపరు. ఏ సంఘములు ఉంటే ఆ సంఘాన్ని ప్రేమిస్తారు, పక్క సంఘం వారి కనీసం వందనాలు కూడా చెప్పరు. ఇది ఎక్కడి సాంప్రదాయము? మరి బైబిల్లో ఎక్కడ జీవగ్రంథంలో వ్రాయబడి ఉందో, ఎక్కడ ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా ప్రేమించుకోమని ప్రభు ఎక్కడ చెప్పాడో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను అంటే సంఖ్యాపరంగా గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ చాలాసార్లు ధ్యానించాను. ఎందుకంటే యోధాపత్రికే నేను 6 సార్లు చెప్పాను. ఈ 6 సార్లు కూడా ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానిస్తూనే ఉన్నాం. నా చిన్నతనం నుంచి నేను అనేక మార్లు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నా. కానీ ఈ రీతిగా ఇన్ని డినామినేషన్స్
ఇటువంటి అభిప్రాయం దేవుడు ఎక్కడ కూడా బయలుపరచలేదు. నాకు తెలిసి తండ్రి ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, ఒక్కటే ఒక్కటే ఒక్కటే, ఓన్లీ వన్ గాడ్. అయితే కనికరపడమే కాదు, పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అబ్బా, అద్భుతమండి. ఈ విషయం నేను చాలాసార్లు ధ్యానిస్తుంటే నాకు అద్భుతమైన విషయాలు నాకు అలాగా నా కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. ఒక 1.5 బిడ్డ బురదలో దొల్లేస్తున్నాడు అనుకోండి, మనం అలా అటుగా వెళ్తాం. మనకు కూడా కొంత మానవత్వం ఉంటుంది. మనకి చంటిపెట్ట కదా, చాలా తెల్లగా క్యూట్గా అందంగా ఉన్నాడు, వాడిని దాంట్లో నుంచి లేవనెత్తాలి అంటే కొంత తటపటాయిస్తూ ఏదో ఒక చెయ్యి అలా పట్టుకుని ఆ వేళ్లతో ఎక్కడ శుభ్రంగా ఉన్నాడో చూసి వాడిని అలా లేవదీయడానికి ప్రయత్నిస్తాం. అదే సమయాన్ని, అదే టైంకి తన తల్లి అక్కడ ఉందనుకోండి, ఎలా హత్తుకుంటుందండి? అసలు ఆ అబ్బాయికి ఏమి అంటుకున్నది, ఏ బురదలో దొరుకుతున్నాడు, ఏ రీతిగా ఉన్నాడు అని ఈవిడ ఏ కాస్ట్లీ చీర కట్టుకుంది, ఈవిడ ఏ వస్తువులు వేసుకుంది, ఈవిడ స్థితి అన్నీ మర్చిపోతుంది ఆ తల్లి. వెంటనే కుమారుని ఆ బురద నుంచి లేవనెత్తుకుని తన గుండెలకు కత్తుకుంటుంది. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది. నా ప్రభు ఆ కుమారుని ఆ రీతిగా హత్తుకున్నాడు. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పాను, అతను పిచ్చివాడు అన్నాను, గడ్డం పెరిగిపోయిందన్నాను, తల మాసిపోయిందన్నాను, ఇంకా ఎవరు బంధుమిత్రులు ఎవరు గుర్తించలేదన్నాను. అటువంటి పిచ్చివాడుగా ఉన్న మనిషిని, ఒకరు కంపు కొట్టేస్తున్న మనిషిని గుర్తుపట్టడమే గొప్ప అనుకుంటే, గుర్తుపట్టినప్పుడు ఏం చేయాలి? దూరంగా ఉండి తను శుభ్రపరిచిన తర్వాత దాని దగ్గర తీసుకోవాలి. కానీ మర్మం అంతా ఇక్కడే ఉంది. ఏంటి మర్మం అంటే, నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు, నీ హృదయం మారిందంటే చాలు. నువ్వు ఎలాగా, నీ యొక్క పై స్వారూప్యం దేవునికి వద్దు, నీ ఆత్మ నశించిపోకూడదు. నీ యొక్క హృదయములో రిపెండెన్స్ అనేది ఉన్నది అని నువ్వు ఎక్కడ మొరపెట్టాడు? ఆయన దేశాంతరం అన్నాడు. ఈ దేశాంతరం అన్నది ఎక్కడ? ఆయన ఊరికి చాలా దూరమే కదా, దేశాన్ని దాటిపోయినట్లు లెక్క. అంటే ఆయన ఎక్కడ రిపెండెన్స్ వచ్చింది? ఆ దేశంలో కాదు, వేరే దేశంలో రిపెండెన్స్ వచ్చింది. వేరే దేశం నుంచి దేశానికి వచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సమయం ఎంత పట్టింది, టైం ఎంత పట్టింది, ఎన్ని రోజులు పట్టింది, ఇవన్నీ కాదు. ఇక్కడ ఆయన కనబడగానే ముందు తండ్రి గుర్తించాడు, దూరముగా ఉండగానే గుర్తించాడు. ఎలా ఉన్నప్పుడు? ఆ స్వారూప్యాన్ని మనం పోల్చలేం కదా. ఒక పిచ్చోడు వంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు గుర్తించి ఏం చేశాడు? పరుగుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఎంత అద్భుతం! కేవలము మనిషి స్వభావాన్ని బట్టి ఇందాక నేను చెప్పాను, పక్కింటి వారు కుర్రాడే అనుకుందాం, లేకపోతే ఎవరో మనకు తెలియని కుర్రాడే. ఆ కుర్రాడిని మనం హెల్ప్ చేయాలంటే ఏం చేస్తాం? ఎక్కడ శుభ్రంగా ఉందో చూసి ఆ చొక్కా పట్టుకును, లేకపోతే ఆ చెయ్యి పట్టుకును, ఆ 2 ఏడుతో లెగదీసి అక్కడ నుంచో పెడతాం. అక్కడ సేమ్ టైం తల్లి ఉంటే ఏం చేస్తుంది? 7 వారాలు లాగాలంటారు కదా, అవన్నీ దిగబోసుకుందాం అనుకుందాం, పట్టుచీర కట్టుకుందాం అనుకుందాం. ఇన్ని కట్టుకున్న వ్యక్తి కూడా కుమారుడు బురదలో ఉండటం చూసి ఇవన్నీ మర్చిపోతుంది ఆ తల్లి. వెంటనే ఆ బిడ్డను 2 చేతులతో ఎత్తుకోవడమే కాదు, తన గుండెలకు హత్తుకుంటుంది. ఒంటి మీద ఉండొచ్చు ఒక 5 కేజీల బంగారం, కానీ కుమారుడి కంటే అది ఎక్కువ కాదు. తన గర్భవాసం పుట్టిన ఆ బిడ్డ కంటే ఎక్కువ కాదు. ఆ ధనము, డబ్బు, బంగారం, చీర అవన్నీ ఒకవేళ పాడైపోతాయేమో, అవేమీ గుర్తురావు తల్లికి. అలాగే నా తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు రిపెండెన్స్ వచ్చి దేవుని వైపు నడిస్తే, ఆయన సింహాసనం వైపు నడిస్తే, ఆయన సిలువ వైపు నడవటం ప్రారంభిస్తే, దేవుడు నువ్వు ఒక అడుగేస్తే
దేవుడు ఎన్ని అడుగులు వేస్తాడు తెలుసా? దిగి వచ్చేస్తాడట. దిగి వచ్చేస్తాడట. ఎంత మర్మయుక్తమైన విషయాలు. దాసుడిగా ఉంటాను, నేను కూలివానిగా ఉంటాను, నేను బానిసగా ఉంటాను, నువ్వు తగ్గించుకో. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. అదే నేర్పించాడు ఇక్కడ. అప్పుడు కుమారుడు అతని తండ్రితో, నేను అక్కడ ఏదైతే తీర్మానం చేసుకున్నా అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను. తనకు తీర్మానం చెప్పేశాడు. నాయనా, నన్ను ముద్దు పెట్టుకున్నావు, మంచిది, నన్ను ఆదరించావు, చాలా మంచిది, కానీ నేను ఒక తీర్మానం చేసుకుని వచ్చాను. ఇక నాకు నీ కుమారుడనే అని అనిపించుకునే యోగ్యత నాకు లేదయ్యా, నేను నీకు బానిసగా ఉంటానని చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సార్వత్రిక సంగమా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ లోకంలో 70-80 సంవత్సరాల కాలం మాత్రమే. యాకోబు చెప్తున్నాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆ యొక్క ఆవిరి వంటి వాడు అంటున్నాడు. అర్థం చేసుకో. ఇక్కడ ఉన్నంత కాలము నీ తండ్రి అయిన దేవునికి బానిసగా ఉంటానని ఒక గొప్ప తీర్మానం చేసుకోవాల్సిందే. చేసుకుంటే నీకొచ్చే బహుమానం ఏంటి తెలుసా? అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అంత మాత్రమే కాదు, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఎందుకట, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇదండి, నువ్వు రిపెండెన్స్ తెచ్చుకుని దేవుని ఎదుట నువ్వు ఈ రీతిగా తీర్మానం చేసుకుంటే దేవుడు నీకు ఇచ్చే యోగ్యత, దేవుడు నీకు ఇచ్చే ధన్యత ఇది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, సార్వత్రిక సంఘం అనుకుంటుంది నేను కన్యవధువుని, తప్పులేదు అనుకో. నేను దేవుని కుమారుణ్ణి, తప్పులేదు అనుకో. నేను దేవుని కుమార్తెని, తప్పులేదు అనుకో. నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, కానీ నీ స్వభావము అహంకారంగా ఉండకూడదు. నీ స్వభావము అధికారంతో కూడినదిగా ఉండకూడదు. నీ అధికారం దేనికి ఉపయోగించాలి? నీ అహంకారం దేనికి ఉపయోగించాలి? నీ యొక్క కలిగి ఉన్న మహిమ ప్రభావము ఆ యావత్తు కూడా నువ్వు దేనికి ఉపయోగించాలి? అక్కడ ఉపయోగించాలి, కానీ దేవుని ఎదుట కాదు. నీకు అధికారం ఉందా? ఎవరి మీద అధికారం ఉంది? శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఉంది. నువ్వు ఎవడి ముందు అహంకారం చూపించాలి తెలుసా? గొల్యాత్ అనబడే ఆ యొక్క అపవాది ఎదుట నువ్వు అహంకారాన్ని చూపించాలి. అంతేగాని సంఘాల మధ్య సంఘాలు, నా సంఘం గొప్పదంటే నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పదంటే నా సంఘం గొప్పది, నేను దేవుని కుమారుని అంటే నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెనంటే నేను దేవుని కుమార్తెని, నేను సంఘవధువుని అంటే నేను సంఘవధువుని. ఇదా? దీనివల్ల దేవునికి అవమానం కలుగుతుంది. మిమ్మును బట్టే కదా అన్యజనులు ఎదుట నా నామము దూషించబడుతుంది అంటున్నా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, సంఘముగా కూడుకున్న మనము ఇటువంటి మనస్సు, దీన మనస్సు కలిగి ఉంటే మనకొచ్చే లాభం ఏంటి తెలుసా? ప్రశస్తమైన వస్త్రము. మనకొచ్చే లాభం ఏంటి తెలుసా? అధికారము కలిగిన ఉంగరము. మనకు కలిగే గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా? ఇదిగో సమాధానం అనబడే సువార్త కలిగే పాదాలు. ఆ పాదాలకు చెప్పులను తొలగిస్తాడు దేవుడు. మనల్ని ఆ రీతిగా దేవుడు మహిమ పరుస్తూ ఉంటాడు. ఆ మహిమ ఎక్కడ పరుస్తాడో చూస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఇది కూడా నేనే చదువుతాను.
29వ వచనం. ఎందుకనగా చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మహిమపరిచాడట. అద్భుతమైన మాట. దీని కొరకే బ్రతకాలి నా కుమారుడా, నా కుమార్తె. యేసుక్రీస్తు ప్రభువారు బానిసగా ఈ లోకానికి వచ్చి, దాసుడుగా ఈ లోకానికి వచ్చి, రిక్తునిగా ఈ లోకానికి వచ్చి, మనిషి స్వారూప్యంతో ఈ లోకానికి వచ్చి, మనిషి శరీరాన్ని ధరించి, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి, ధర్మశాస్త్రం యావత్తు పరిపూర్ణము చేసి, ఇదిగో తన ప్రాణమును, తన రక్తమును, తన శరీరమును ధారవోసి నిష్కలంకమైన, నిష్కపటమైన, యోగ్యమైన గొర్రె పిల్ల యొక్క రక్తముతో నిన్ను నన్ను కొని ఆయన సొంతము చేసుకున్న నీవు దేవునికి బానిసవు కాదా? అమ్మివేయబడ్డ నీవు దాసుడు కదా? ఆనాడు అమ్మివేయబడ్డ యేసేపు అన్నల కొరకై, కుటుంబం కొరకై, తన బిడల కొరకై ఆయన అమ్మివేయబడ్డప్పుడు దాసుడిగా పోయాడు. ఈరోజు నువ్వు ఆయన యొక్క రక్తము చేత కొనబడి నువ్వు అమ్మివేయబడ్డావు. నువ్వు ఎవరికి దాసుడిగా ఉంటావు? నువ్వు అమ్మివేయబడక మునుపు పాపానికి దాసుడిగా ఉన్నావు, అపవాదికి దాసుడిగా ఉన్నావు, లోకానికి దాసుడిగా ఉన్నావు, లేదా బానిసగా ఉన్నావు. ఎస్, అటువంటి నిన్ను ఆయన ప్రాణము పెట్టి, రక్తము పెట్టి కొని నిన్ను ప్రత్యేకపరుచుకున్నప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుని ఎదుట బానిసగా పనిచేయడానికి ఇష్టపడు. నేను దేవుడు విడిచిపెట్టడం నా కుమారుడా, ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిశ్చయముగా జగత్ పునాది వేయబడు మునుపు క్రీస్తులో ఏ మహిమతో ఉన్నావో అదే మహిమతో మరలా క్రీస్తులోనికి చేరబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఆయన క్రీస్తు కలిగిన ఈ మనస్సు మాకు అనుగ్రహించు. నీ పొలములో, నీ వ్యవసాయంలో మేము బానిసలము. మా యొక్క కళ్ళు ప్రభా నీ చేతుల వైపు నిరంతరము చూడాలి. నీ సైగలతో ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాయనా మేము నీ అధికారానికి మేము ఒప్పుకోవాలి. అట్టి మనస్సును ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే నీ ప్రార్థనకు ఏకూపిస్తూ ఉన్నారో వారి యొక్క హృదయాలను మీరు తెరిచి ఈ మాటలను ముద్రించి వారిని ఫలింపచేయండి. నూరంతలుగా 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 ప్రభువా ఫలింపజేసి అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని పంచే బిడ్డలుగా, అనేకులకు ఆత్మీయ దాహాన్ని తీర్చే బిడ్డలుగా బిడ్డలందరినీ బలపరిచి, స్థిరపరిచి వారి ద్వారా, కాన్ఫిడెన్స్ ద్వారా ఘనతయు, మహిమయు, ప్రభావాలు నిరంతరము మీరు పొందుకుందురుగాక. ఆమేన్.